అందరి కోసం అందరూ ఉమ్మడిగా జరుపుకునే ఉత్సవాలు బోనాలు. పిల్లా పాపలను చల్లంగా చూడాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మకు బోనం సమర్పించటం ఆనవాయితీ. ఆషాఢం వచ్చిందే తెలంగాణ అంతా భక్తి పారవస్యంలో మునిగిపోతోంది. పసుపు కుంకుమ యాపాకులతో ప్రతి ఇల్లు ప్రతి గుమ్మం శోభాయమానమవుతోంది. పోతరాజుల వీరంగం విన్యాసాలు ఉగ్రరూపాలతో రాష్ట్రమంతా శివాలెత్తి ఊగుతోంది. భవిష్యవాణి బోనాల జాతరలో కీలక ఘట్టం. గోల్కొండలో శ్రీ జగదాంబ అమ్మవారికి సమర్పించే మొదటి బోనం సమర్పించడంతో తెలంగాణలో జాతర ప్రారంభమవుతుంది. జగదాంబిక అమ్మవారికి అక్కా చెల్లెళ్లు బోనాలు సమర్పించడం తెలంగాణకు దశాబ్దాల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక వారసత్వం. దాదాపు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బోనాల జాతర కన్నుల పండువగా సాగుతుంది. ఈ ఏడాది బోనాల ఉత్సవాలు జూన్ 26న ప్రారంభమై వచ్చే నెల 21 వరకు దాదాపు 4 రోజుల పాటు ఉత్సవాలు సాగనున్నాయి. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించగా జూన్ 29న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మకి రెండో బంగారు బోనాన్ని తెలంగాణ ప్రభుత్వం సమర్పించనుంది. జూలై 2న బల్కంపేట అమ్మవారికి మూడో బంగారు బోనం, జూలై 4న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి 4గో బోనం ప్రజలు సమర్పించుకోనున్నారు. ఇక జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 5వ బంగారు బోనం సమర్పిస్తారు. జూలై 15న చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారికి 6వ బంగారు బోనంతో పాటు జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి బంగారు బోనం సమర్పించనున్నారు. పాతబస్తీతో పాటు భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా బోనాల జాతర ఉత్సవాలు జరుగుతాయి. జూలై 21న పాతబస్తీలో భక్తి శ్రద్ధలతో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు, తదనంతరం మారు బోనంతో ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలు ముగుస్తాయి. ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రపంచం నలుమూలల్లో ఉన్న తెలంగాణ ప్రజల బోనాల పండుగకు రాష్ట్రానికి రావాల్సిందే. తెలంగాణ ఎన్ఆర్ఐలు ఆయా దేశాల్లో ఎన్ని పనులున్నా తెలంగాణలో బోనాలకు వచ్చి తీరుతారంటే బోనాల ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. బోనాల పండుగకు నెలల ముందే విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్రానికి వచ్చేందుకు డేట్స్ బ్లాక్ చేసుకుంటారు. తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు మహావైభవంగా సాగుతాయి. ఈ నెల 26న గురువారం డప్పు చప్పుళ్ల హోరు, శివశక్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, యువత కేరింతలతో నగరమంతా కోలాహలంగా బోనాలకు అంకురార్పణ జరిగింది. అమ్మ బయలెలినాదో అంటూ నగరం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. నాటి గొల్లకొండ, నేటి గోల్కొండ నుంచి మొదలైన బోనాలు వేడుకలు భాగ్యనగరంలో వారానికో ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇటు నగరంలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం సంతరించుకుంటుంది. పట్టణాలు, పల్లెలు బోనాల ఉత్సవాలకు అందంగా ముస్తాబయ్యాయి. అమ్మవారి ఆలయాలతో పాటు వీధులన్నీ వేపాకులతో అలంకరించుకున్నాయి. తల్లిని ఆరాధిస్తూ పాడే పాటలతో ఆయా ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. తెలంగాణ అంటేనే గ్రామీణ పండుగలకు పెట్టింది పేరు. బోనాలు, బతుకమ్మలు ఇలా తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వారసత్వం. ప్రపంచంలో ఏ రాష్ట్రానికి, దేశంలో జరగని విధంగా బోనాల పండుగకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ బోనాల పండుగకు వేల ఏళ్ల ప్రాశస్త్యం ఉంది. శ్రీకృష్ణ దేవరాయల నుంచి, నైజం నుంచి ఇవాల్టి వరకు బోనాల ఉత్సవాలు కులమతాలకు అతీతంగా జరుపుకుంటున్నారు. గంగా జమున తహజీబ్గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. బోనాల పండుగ అనగానే తెలంగాణలో ప్రజల మనసులు ఒక్కసారిగా పులకరిస్తాయి. ఏడాదంతా బోనాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. బోనాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ ఉత్కంఠగా చూస్తారు.
పురాణ గాథలు, చారిత్రక సంఘటనలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని మతాల వారు, బంధుమిత్రులు, కుటుంబాలతో కలిసిమెలిసి ఈ పండుగ జరుపుకుంటారు. గ్రామీణ వాతావరణంలో నివసించే కుటుంబాల్లో బంధాలను, అనుబంధాలను పెంపొందించే వారధిగా ఉంటుంది బోనాల పండుగ. నగరంలో బోనాల ఉత్సవాలు ఆషాఢంలో జరిగితే గ్రామాల్లో శ్రావణ మాసంలో జరుగుతాయి. ఊళ్లలో కులవృత్తుల సంప్రదాయం ప్రకారం బోనాల వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. తెలంగాణ అంటేనే గ్రామీణ వాతావరణం ఉన్న ప్రాంతం. తెలంగాణ అంటేనే గ్రామ దేవతలు కొలువుదీరిన ప్రాంతం. తెలంగాణ అంటేనే అమ్మ దేవతలకు నిలయం. తెలంగాణ అంటేనే స్త్రీని గౌరవించి పూజించే ప్రాంతం. అందుకే మహిళలను దేవుళ్లతో పోలుస్తాం, గుండెల్లో పెట్టుకుని పూజిస్తాం. అంతెందుకు, ఆడపడుచులకు తెలంగాణలో ఇచ్చినంత గౌరవం ప్రపంచంలో మరెక్కడా దక్కదు అంటే అతిశయోక్తి లేదు. తెలంగాణలో మహిళ దేవతలకు, అందులోనూ అమ్మ దేవతలకు ఉన్న ప్రాధాన్యత ఎక్కువ ఉండదు. తెలంగాణ అంటేనే మాతృస్వామిక వ్యవస్థకు కేంద్రం. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో దేవతలందరినీ అమ్మ దేవతల రూపంలో కొల్చుకుంటారు. తెలంగాణ అంటేనే ప్రకృతితో ముడిపడి ఉన్న ప్రాంతం. తెలంగాణ అంటేనే ప్రకృతి పండుగలకు పుట్టినిల్లు. బోనాలు, బతుకమ్మ పండుగ ఇందులో భాగంగానే జరుపుకుంటారు. తెలంగాణ మహిళల ఔన్నత్యాన్ని చాటే పండుగల్లో బతుకమ్మతో పాటు బోనాల పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల జాతర ఒక ప్రతీక. తొలకరి పలకరింపులతో పాటు ఆషాఢ మాసంలో తెలంగాణకు బోనాల కల వచ్చేస్తుంది. నగరాలన్నీ పల్లె కలను సంతరించుకుంటాయి. పచ్చని తోరణాలు ప్రకృతిని ప్రతిబింబిస్తాయి. ఎటు చూసినా ఆధ్యాత్మిక సంప్రదాయమే ఉట్టిపడుతోంది. పల్లె పట్టణాలన్నీ బోనమెత్తుతాయి. కట్టు బొట్టు మారిపోతోంది. ఇంటిల్లిపాదిలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఆషాఢ మాసంలో కురిసే వర్షాలతో తెలంగాణ ప్రకృతిని ముద్దాడినట్టు ఇక్కడి పల్లె వాతావరణం కొత్త రూపు దాలుస్తుంది. పచ్చదనం పరిమళిస్తుంది. వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. కులమతాలకు అతీతంగా సామూహిక వనభోజనాలు, ఆరుద్ర వంటి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల్లో కోలాహలం నెలకొంటుంది. తొలకరితో పుట్టల్నుంచి ఉబికి వచ్చే ఉసిళ్లు, గొంగడి పురుగులు, అప్పడాల గుర్రాలు, అరుద్ర పురుగులు కూడా ఈ ఆషాఢంలో మాత్రమే కనువిందు చేస్తాయి. ఇవన్నీ తెలంగాణ ప్రజలకు ప్రకృతి బోనాల పండుగకు సంకేతాలు. అప్పుడే జాతర ప్రారంభమై శ్రావణమాసం వరకు కొనసాగుతుంది. వేపాకు అలంకరణలు, జానపద పాటలు, పోతురాజుల ఆటలు, పిల్లల కేరింతల మధ్య బోనాల పండుగ శోభాయమానంగా జరుగుతుంది. అమ్మ బయలెల్లినాదో, తల్లి బయలెల్లినాదో అంటూ వినబడే రాగాలు గల్లీల్లో గజ్జెకట్టి ఆడుతుంటాయి. పల్లెల్లోనూ కులవృత్తుల సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహిస్తుంటారు. సబ్బండ వర్ణాలు బోనాల్లో కలిసిపోయి కులాలకతీతమైన ఐక్యతను చాటుతాయి. వానలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, కుటుంబాలు సుఖసంతోషాలతో విలసిల్లాలని అమ్మను వేడుకోవడం ఇక్కడి ఆనవాయితీ. ఇలా ఆషాఢ మాసంలో గ్రామదేవతలను ఆరాధించే సంప్రదాయం అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా కనబడుతుంది. తెలంగాణ ప్రాంతంలో అటువంటి విశిష్టమైన వేడుక బోనాల పండుగ. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోనే కాకుండా తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు బోనాలు అత్యంత ముఖ్యమైన పండుగ. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ సందడిగా సాగుతున్నాయి. తెలంగాణ నేల, పండుగలు, జాతరలు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు అద్దం పడతాయి. వీటిని ఇక్కడి ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వీటిలో అతి ముఖ్యమైన పండుగ బోనాలు. బోనాల పండుగ అనగానే కోలాహలం, ఉరకలెత్తే ఉత్సాహం, కొత్త బట్టలు, పసుపు కుంకుమలు, వేపాకు తోరణాలు, వీధి వాడా వెలుస్తాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. ఎవరికి వారు ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వాళ్లతో కలిసి అమ్మవారి గుడికి వెళ్తారు.
ఆషాఢంలో దేవి తన పుట్టింటికి వస్తుందని నమ్ముతారు. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మను దర్శించుకొని తమ కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మ ఎలాంటిదైనా తన బిడ్డలందర్నీ ఎంతో ప్రేమగా చూస్తుంది. తప్పు చేస్తే కూడా అలాగే మందలిస్తుంది. అయినా సరే వినకుంటే అమ్మలగన్న అమ్మకు కోపం వస్తుంది, దండిస్తుంది, ప్రకృతి ద్వారా విలయతాండవం చేయిస్తుంది. దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అమ్మకు కోపం వస్తే అంటురోగాలు ప్రబలుతాయని జనం భయపడతారు. ఇదే తల్లి బిడ్డల మధ్య ఉన్న అనుబంధంగా చెబుతుంటారు. అంతేకాదు, అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టితో పూర్వం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో భయంకరమైన వ్యాధి ప్రబలి తీవ్రమైన జననష్టం జరిగింది. దీనికి కారణం అమ్మకు కోపం వచ్చిందని భావించిన నగర ప్రజలు అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ఉత్సవాలు జరిపించాలని నిర్ణయించారు. అమ్మకు నైవేద్యం పెట్టి కొలవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో అలా మొదలైనవే బోనాల ఉత్సవాలు. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకోవడం మాత్రం ఆనవాయితీ. బోనం అంటే భోజనం. శుచిగా అన్నం వండుకొని దానిని ఘటంలో అంటే మట్టి కుండ లేదా ఇత్తడి బిందెలో ఉంచి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. వేపాకు తోరణాలను కడతారు. అన్నంలో పసుపు లేదా పాలు, చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు. అదే సమయంలో బోనాల సమయంలో పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటి వైశిష్టత ఏంటో చూద్దాం. ఒక పాత్రపైన ప్రమిదలో దీపం పెట్టి ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకుని పూలు, నగలు అలంకరించుకుంటారు. డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఈ ఊరేగింపులో సాంప్రదాయక నృత్యాలు చేస్తారు. బోనాలకు ముందు పోతురాజుల విన్యాసాలతో అమ్మ బోనానికి భద్రతగా నడుస్తారు. అమ్మ నైవేద్యానికి అడ్డు తగిలే దుష్టశక్తులను పోతరాజులు శిక్షిస్తారని ప్రజల విశ్వాసం. ఒళ్లంతా పసుపు, నెత్తిన బొట్టు, నోటిన నిమ్మకాయ, చేతిలో పెద్ద చెర్నకోలుతో అటూ ఇటూ కొడుతూ కనిపించే పోతురాజులు బోనాలకే ప్రత్యేక ఆకర్షణ. బోనాలంటే ముందుగా గుర్తొచ్చేది ఈ పోతురాజులే. పోతురాజులు అమ్మవారి తమ్ముళ్లుగా భావిస్తారు. అందరికంటే ముందు ఊరేగుతారు. ఊరి పొలిమేరలో ఉంటూ అమ్మవారికి, ఊరికి రక్షణగా ఉంటారు. ఆడుతూ పాడుతూ చిందులేస్తూ చెర్నాకోలతో తమని తాము ఉత్సాహపరుచుకుంటారు. పోతురాజుల చేతుల్లో చెర్నాకోలు తగిలితే ఎంతో మంచిదని భావిస్తారు. బోనాలు ఒకెత్తైతే తొట్టేలు మరో ఎత్తు. కోరిన కోరికలు తీర్చాలని, మొక్కిన మొక్కుల కోరికలు తీర్చినందుకు అమ్మవారికి తొట్టేలు కట్టడం ఆనవాయితీ. వెదురు బద్దలు, రంగు కాగితాలతో తయారు చేసిన తొట్టేలును అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మకు బోనాలు, తొట్టేలు సమర్పిస్తే శాంతించి తమ పిల్లా పాపలను చల్లగా చూస్తుందని భక్తుల నమ్మకం. ఎందుకంటే అప్పుడే వానాకాలం మొదలవడం వల్ల వాతావరణ మార్పుల వల్ల అంటురోగాలు వచ్చే ప్రమాదముంది. కాబట్టి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తే తమకే రోగాలు రాకుండా కాపాడుతుందని విశ్వసిస్తారు. బోనాన్ని తలకెత్తుకున్న మహిళలను అమ్మవారి అంశంగా గౌరవిస్తారు. అందుకే బోనాలెత్తిన మహిళ కాళ్ల మీద నీళ్లు పోస్తారు. అలా చేస్తే అమ్మవారు శాంతిస్తుందని ప్రజల నమ్మకం. అదే కాదు, మరో నమ్మకం కూడా ఉంది. ఆషాఢ మాసంలో అమ్మ తన పుట్టింటికి వస్తుంది. తమ కూతుళ్లు పుట్టింటికి వస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్టే. ఆ తల్లిని దర్శించి భక్తితో బోనం సమర్పిస్తారు. అమ్మవారిని తమ తల్లిగా, ఇంటి ఆడపడుచుగా భావించటం తెలంగాణ ప్రజల ఆచారం. గోల్కొండ బోనాలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. కోటకు చివరలో జగదాంబిక అమ్మవారి ఆలయముంది. ఇక్కడ్నుంచే అమ్మకు బోనాలు మొదలవుతాయి. ఇక నగరంలోని బోనాలన్నీ ఒకెత్తైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు మరో ఎత్తు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు ప్రత్యేకత ఉంది. 1813వ సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతంలో కల్రా వ్యాధి సోకింది.
ఈ ప్రాంతానికి చెందిన సురిటి అప్పయ్య మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మిలిటరీలో పనిచేస్తుండేవాడు. విషయం తెలుసుకున్న అప్పయ్య తమ ప్రాంత ప్రజలను కల్రా నుంచి తప్పిస్తే అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేస్తారని మొక్కుకున్నాడు. అలా ఉజ్జయిని అమ్మవారు సికింద్రాబాద్లో వెలిసిందని చెబుతారిక్కడి వాళ్లు. అంగరంగ వైభవంగా జరిగే లష్కర్ బోనాలు రాష్ట్రానికే ప్రసిద్ధమైనవి. 3 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే అమ్మవారి ఉత్సవాలకు తెలంగాణ ప్రజలే కాదు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. బోనాల పండుగలో ఆధ్యాత్మిక శోభ మాత్రమే కాదు, శాస్త్రీయ దృక్పథం ఉంది. బోనం తయారీలో ప్రత్యేకత ఉంది. వర్షాకాలం మొదలు కాగానే ఆషాఢ మాసంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. వర్షాల వల్ల నీరు కలుషితమవుతోంది. వాతావరణం మార్పుల వల్ల అనేక వ్యాధులు ఈ నెలలో ప్రబలుతాయి అంటూ వ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. ఈ వ్యాధులను నివారించడంలో బోనం కీలక పాత్ర పోషిస్తోంది. బోనం కోసం తయారు చేసిన కొత్త కుండలో బియ్యం, పసుపు వేసి అన్నం వండుతారు. తమ పిల్లలను కాపాడాలని, ఆరోగ్యాలు బాగుపడాలని బోనాలు సమర్పిస్తారు. అంతేకాదు, ప్రత్యేకంగా పసుపు వేసి వండిన బోనాన్ని కుటుంబ సభ్యులు తింటారు. బోనంలో ఉన్న పసుపు యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నీటి ద్వారా, ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను బోనంలోని పసుపు నిరోధిస్తుంది. అంతేకాదు, బోనంలో వేపాకు ముఖ్యమైనది. పండుగ జరుగుతున్నన్ని రోజులు వేపాకు తోరణాలతో ప్రతి ఇల్లు అలంకరించుకుంటుంది. పసుపులో యాంటీబయోటిక్స్ ఉన్నట్లే వేపాకులో కూడా యాంటీవైరల్ నిరోధక శక్తి ఉంటుంది. వేపాకు వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. గాలి ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధులను వేపాకులతో నిరోధిస్తుంది. పంటకు చీడపీడలు పట్టకుండా ఉండేందుకు, ఒకవేళ పట్టిన దాన్ని తొలగించేందుకు వేపాకు రసాన్ని పంటలపై చల్లాలని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. తెలంగాణలో బోనాల పండుగ నిర్వహించడానికి ఎంత చారిత్రాత్మక నేపథ్యంలో ఉందో, తెలంగాణ ఉద్యమంలో కూడా బోనాల పాత్ర అంతే పాత్ర ఉంది. నిజానికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తెలంగాణ ఆధ్యాత్మిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక అణచివేతల పునాదుల మీద నిర్మితమైంది. నీళ్లు, నిధులు, నియామకాలే కాదు, తెలంగాణ వారసత్వ సంపద, అస్తిత్వం, పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల మీద జరిగిన ఆధిపత్యం కూడా అణచివేతకు గురయ్యాయి. అందుకే తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి సాంస్కృతిక ఉద్యమం కూడా భాగస్వామ్యమైంది. తెలంగాణ అంటేనే ప్రజా చైతన్యానికి తల్లి లాంటిది. అనేక అస్తిత్వ పోరాటాలు ఇక్కడ పురుడు పోసుకున్నాయి. తెలంగాణలో పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉండడంతో ఉద్యమంలో ప్రకృతితో పాటు పండుగలు భాగస్వామ్యమయ్యాయి. అంతేకాదు, అవే ఉద్యమాన్ని ముందుకు నడిపించాయి. ప్రతి పండుగ వెనుక శాస్త్రీయ, చారిత్రక నేపథ్యంతో పాటు ఉద్యమ వారసత్వం కూడా దాగి ఉందని నిరూపించాయి. మలిదశ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమం ప్రధాన పాత్ర పోషించింది. ఆటాపాట, ధూమ్ధాములతో పాటు బోనాలు, బతుకమ్మ పండుగలు కూడా ప్రముఖ పాత్ర పోషించాయి. సమైక్య పాలనలో తెలంగాణలో పండుగలు నిరాదరణకు గురయ్యాయి. సీమాంధ్రులు కావాలనే మన పండుగలను నిర్లక్ష్యానికి గురిచేశారు. తెలంగాణలో పెద్ద పండుగలైన బతుకమ్మ, బోనాలను పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ, బోనాలు కీలక పాత్ర పోషించాయి. ఉద్యమంలో మహిళలు బతుకమ్మ బోనాలెత్తారు. సభలు, సమావేశాల్లో బోనాలు, బతుకమ్మలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బోనాల పండుగకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. బోనాల పండుగను, బతుకమ్మ పండుగలను రాష్ట్ర పండుగగా ప్రకటించి అధికారికంగా నిర్వహించింది. నిధులు కేటాయించి ప్రజలు సంబురంగా చేసుకునే ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఏపీలో నిరాదరణకు గురైన బోనాలు, బతుకమ్మ పండుగలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా ఏర్పాట్లు చేసింది. అయితే గత ఏడాదిన్నరగా తెలంగాణ పండుగలపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు చూపిస్తున్నారు. మళ్లీ సమైక్య పాలనలో తెలంగాణ పండుగలు నిర్లక్ష్యానికి గురిచేసినట్లే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది.
గతేడాది బోనాల సందర్భంగా గోల్కొండలో కనీస సౌకర్యాలు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ బోనాల్లో శివశక్తులకు కనీస మర్యాద ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. గ్రామీణ తెలంగాణలో శ్రావణ మాసంలో జరిగే బోనాలకు నిధులు కేటాయించలేదు. బతుకమ్మ పండుగలకు అరకొర నిధులు ప్రభుత్వం విడుదల చేసి తెలంగాణ పండుగలను నిర్లక్ష్యం చేస్తుంది.